స్కూల్ విద్యా విధానంలో కానీ, హై స్కూల్ విద్యా విధానంలో కానీ, లేకపోతే హైయర్ స్టడీస్లో కానీ ఏమిటి మీరు సాధించిన ఘనత ఈ రోజున పూర్తిగా వాళ్ళని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించి ఈ రోజున గంజాయి తాగే కేంద్రాలుగా ఏర్పడినటువంటి పరిస్థితి, ఈ రోజున శాంతి భద్రతలకి విఘాతం కలిగే పరిస్థితి ఈ రోజున ఈ ప్రాంగణాలను తయారు చేసినటువంటి ఘనత మీదే అని చెప్పి చెప్పక తప్పదు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. కానీ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, లేకపోతే 2014 తర్వాత ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు కానీ ఏ రకమైనటువంటి ప్రోత్సాహం క్రీడలకు ఇచ్చారు అని చెప్పి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆనాడు అఫ్రో ఆసియా క్రీడల్ని ఉమ్మడి రాష్ట్రంలోని హైదరాబాద్లో నిర్వహించడం కానీ, ప్రెస్టీజియస్గా ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఇంకా చూసే విధంగా నడిపిన విధానం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. క్రీడా స్ఫూర్తిని ఏ రకంగా పెంపొందించామనేది ఆ రోజున కరణం మల్లేశ్వర్ గారిని కానీ, పుల్లెల గోపీచంద్రన్ గారిని కానీ, లేకపోతే ఇండివిజువల్ చెస్ ఇట్లో హంపీని కానీ, హారికని కానీ, వీళ్ళందరినీ కూడా ఏ రకంగా, లేకపోతే సింధుని కానీ ఏ రకంగా మనం ప్రోత్సహించాం, ఏ రకమైన ప్రోత్సాహాలు ఇచ్చాం. మీరు ఎక్కడైనా ఇచ్చారా? ఎవరికైనా ఇచ్చారా? ఆ రోజున పవర్ వెయిట్ లిఫ్టింగ్లో కూడా ఛాంపియన్స్ అయిన గౌరవించాం, వాళ్ళకు ప్రోత్సాహాలు ఇచ్చాం. ఇండివిజువల్ జిమ్స్ ఎలకేట్ చేసుకునే దానికి నిధులు కేటాయించాం. మీరు ఎక్కడైనా కేటాయించారా? మీరు ఒక మచ్చుతూనక చెప్పండి. ఏమీ సాధించలేనటువంటి ప్రభుత్వం ఇవాళ ఆడుదాం ఆంధ్ర అంటే ఎవరితో ఆడతారయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆఖరికి అందరితో ఆడి అందరూ కూడా మీ ఆటలు కేవలం నీటి మూటలు అని చెప్పి అర్థం చేసుకున్న సందర్భంలో ఇవాళ మీరు పిల్లలతో ఆడటానికి ప్రయత్నిస్తున్నారు. పిల్లలతో ఆడి పిల్లల ద్వారా ఏదో ప్రతిభ పొందాలని చెప్పి ప్రయత్నిస్తే మీరు ఆడే ఆట ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆఖరి చిన్నారులు కూడా అర్థం చేసుకున్నారు. బైజూస్ ఎందుకు ఇచ్చావో, దేనికి ఇచ్చావో, ఆ ప్యాడ్ ద్వారా ఏమొచ్చింది, అందులో ఏం కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ ద్వారా ఏమి వాళ్ళకి నేర్చుకున్నారనే తెలియని పరిస్థితి. ఈ రోజున డ్రాప్ అవుట్స్ దాదాపు 6 లక్షల పైన. అంటే అలాంటి స్టాటిస్టిక్స్ని కూడా తొక్కేసినటువంటి దొంగ ప్రభుత్వం ఏదైనా ఉందంటే నీ ప్రభుత్వం అని చెప్పి మీకు మనం చేస్తాం. ఈ రోజున పోషక పదార్థాలను ఇవ్వాల్సినటువంటి హాస్టల్స్కి, ఏ అయితే ఎస్సీ బీసీ హాస్టల్స్కి ఇవ్వాల్సినటువంటి